వెర్బ్ తీసుకున్నాను. నేను ఈ క్లాస్లో ప్లే అనేటువంటి ఒక వెర్బ్ తీసుకుంటున్నాను. ఒక వెర్బ్ తీసుకొని నేను దాన్ని 12 రకాలుగా మీకు వాడి చూపిస్తాను. ఇది మెయిన్ అనమాట. ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళకి ఈ టేబుల్ అనేది చాలా మెయిన్, అంత ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే మనం ఈ ప్లే అనేటువంటి దాన్ని రకరకాలుగా వాడుతుంటాం. ఈ ప్లే అనేటువంటి దాన్ని మనం రకరకాలుగా వాడుతుంటాం. వాడినప్పుడల్లా మీకు రకరకాల మీనింగ్స్ వస్తుంటాయి అన్నమాట. ఇది మీరు జాగ్రత్తగా గమనించుకోవాలి. మీరు జాగ్రత్తగా గమనిస్తే మీకు ఈ వచ్చినప్పుడు మీనింగ్స్ అలా వస్తాయి అనేది మీకు అర్థమైపోతుంది. చూడండి, రకరకాలుగా వాడాను నేను, రకరకాలుగా వాడుతున్నాను నేను. ఇవి మీరు జాగ్రత్తగా గమనిస్తే మీకు సెంటెన్సెస్ మీనింగ్స్ మీకు బాగా అర్థమవుతాయి. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. రైట్. కాబట్టి ఇప్పుడు నేను ఈ క్లాస్లో మనం ఏం చెప్పుకుంటున్నాం, ప్లే అనేటువంటి వెర్బ్ ఒకటి తీసుకున్నాను. నేను తీసుకొని 12 రకాలుగా చెప్పాను. ఎందుకంటే మనకి టెన్సెస్ మొత్తం కూడా 12 రకాలు ఉంటాయి కాబట్టి ఒక్కొక్క సెంటెన్స్లో ఒక్కొక్క మీనింగ్ వస్తుంది. అవి మీరు గమనిస్తే మీకు బాగా అర్థమవుతూ ఉంటుంది. నేను తెలుగులో రాసేటప్పుడు క్రికెట్ అనేది రాయలేదు, నేను క్రికెట్ అనేది రాయలేదు. దానికి క్రికెట్ అని చెప్పి మీరు యాడ్ చేసుకోండి ప్రతిదీ కూడా. ఇప్పుడు ఫస్ట్ది ఐ ప్లే క్రికెట్ అన్నారు అనుకోండి. మీరు ఐ ప్లే క్రికెట్ అంటే నేను రోజు ఆడతాను అని. ఐ ప్లే క్రికెట్, ఎందుకంటే ప్లే అనేది మనకి ప్రజెంట్ టెన్స్లో ఉంది. ఇక్కడ ప్లే అనేది ఇక్కడ మనకి ప్రజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి రోజు జరిగే మీనింగ్ మనకి వస్తుంది అనమాట. సో ఐ ప్లే క్రికెట్, దీన్ని మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటాం. సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటే రోజు జరిగే పనులకు వాడతాం. రెండోది చూడండి, ఐ ప్లేడ్ క్రికెట్, నేను క్రికెట్ ఆడేశాను. ఇది ఇక్కడ పాస్ట్ టెన్స్లో ఉంది. ఇక్కడ మనకి ఏ టెన్స్లో ఉంది, మనకి ఇది పాస్ట్ టెన్స్లో ఉంది అనమాట. అంటే నేను క్రికెట్ ఆడేశాను. ప్లేన్ కాస్త మీరు దాని పక్కన ఈడీ పెట్టంగానే మీకు పాస్ట్ టెన్స్ వచ్చేసింది. చూడండి, నేను నిన్న క్రికెట్ ఆడాను, అయిపోయింది, నిన్న అయిపోయింది. ఐ షల్ ప్లే, ఇదేంటంటే ఫ్యూచర్ టెన్స్. నేను క్రికెట్ ఆడతాను, నేను క్రికెట్ ఆడతాను, రేపు కావచ్చు, తర్వాత రోజు కావచ్చు. అది కాదు, మీరు షల్ ప్లే అని కనుక రాశారంటే, షల్ కానీ విల్ కానీ ఇక్కడ రాశారు అంటే మీకు రేపు ఆడతాను క్రికెట్ అనేటువంటి మీనింగ్ మనకి వస్తుంది అనమాట. కాబట్టి సింపుల్ ప్రజెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్, సింపుల్ ఫ్యూచర్ టెన్స్, ఆ 3 టెన్స్లు మనకి ఇక్కడ వచ్చినాయి. ఇది ఒక గ్రూపు. ఫస్ట్ది ఏమో ఐ ప్లే క్రికెట్, నేను రోజు క్రికెట్ ఆడతాను. ఐ ప్లేడ్ క్రికెట్, నేను క్రికెట్ ఆడేశాను. ఐ షల్ ప్లే క్రికెట్, నేను క్రికెట్ ఆడతాను అని చెప్పి మీరు. ఇప్పుడు మీరు ఏం చేశారు, ఐ యామ్ ప్లేయింగ్ అని రాశారు. ఐ యామ్ ప్లేయింగ్ అంటే దీన్ని ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అని చెప్పి అంటాం. ప్రజెంట్ కంటిన్యూస్ అంటే ఇప్పుడు జరుగుతుంది అని. చూడండి, యామ్ అనేది ప్రజెంట్ టెన్స్, ఐఎన్జీ వస్తే కంటిన్యూస్ అని మనం నేర్చుకున్నాం. బట్ ఐ యామ్ ప్లేయింగ్ క్రికెట్ అంటే నేను క్రికెట్ ఆడుతున్నాను అని, ఇప్పుడు జరుగుతుంది పని. ఐ యామ్ అది. బట్ అన్నిటికీ మీరు క్రికెట్ అని పెట్టుకోండి. నేను ఆడుతున్నాను అంటే నేను క్రికెట్ ఆడుతున్నాను. మనకి ఎక్కువ ప్లేస్ లేదు కాబట్టి అట్లా రాశాను నేను. సో ఐ యామ్ ప్లేయింగ్ క్రికెట్, నేను ఇప్పుడు క్రికెట్ ఆడుతున్నాను. నేను ఇప్పుడు క్రికెట్ ఆడుతున్నాను. మీరు గ్రౌండ్కి వెళ్తే ఆయన ఆడటం మీరు చూడొచ్చు అనమాట. అది చూడండి, ఈ యామ్ తీసేసి నేను ఇక్కడ వర్జన్ మార్చాను. అంటే నేను నిన్నో మొన్నో క్రికెట్ ఆడుతున్నాను అని. నిన్నో మొన్నో క్రికెట్ ఆడుతున్నాను. ఐ వాజ్ ప్లేయింగ్ క్రికెట్, నేను ఇంతకుముందు క్రికెట్ ఆడుతున్నాను. ఇంతకుముందు క్రికెట్ ఆడుతున్నాను. నిన్నో మొన్నో పని జరుగుతుంది అనమాట. నిన్నో మొన్నో మనకి పని జరుగుతుంది. నేను ఇంతకుముందు క్రికెట్ ఆడుతున్నాను. ఇప్పుడు మీరు ప్లేయింగ్ పక్కన విల్ బీ అని కనుక రాశారనుకోండి, విల్ బీ ప్లస్ ఐఎన్జీ రాశారనుకోండి. విల్ అంటే ఫ్యూచర్ టెన్స్ కదా, భవిష్యత్తులో జరుగుతూ ఉంటుంది, ఫ్యూచర్లో జరుగుతూ ఉంటుంది. దీన్ని మనం ఫ్యూచర్ కంటిన్యూస్ అని చెప్పండి. అంటే నేను క్రికెట్ ఆడుతూ ఉంటాను. ఐఎన్జీ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా మనం పని జరుగుతూ ఉన్నట్టు అనుకోవాలి. ఐ విల్ బీ ప్లేయింగ్ క్రికెట్, నేను రేపు క్రికెట్ ఆడుతూ ఉంటాను. కాబట్టి ఐ యామ్ ప్లేయింగ్ క్రికెట్, నేను ఇప్పుడు క్రికెట్ ఆడుతున్నాను. ఐ వాజ్ ప్లేయింగ్ క్రికెట్, నేను ఇంతకుముందు క్రికెట్ ఆడుతూ ఉన్నాను. ఐ విల్ బీ ప్లేయింగ్ క్రికెట్, నేను క్రికెట్ ఆడుతూ ఉంటాను అనేటువంటి మీనింగ్ వస్తుంది. కాబట్టి మీకు ఇంగ్లీష్లో ఎప్పుడు వచ్చినా సరే మీరు ఈ మీనింగ్స్ తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, స్ట్రక్చర్ మారింది. మళ్ళీ స్ట్రక్చర్ ఇక్కడ మనకు మారింది. హ్యావ్ వచ్చింది, ఇక్కడ హ్యావ్ వచ్చింది. హ్యావ్ కానీ ఒక్కోసారి హ్యాజ్ కానీ వస్తుంది. హ్యావ్ కానీ హ్యాజ్ కానీ వస్తుంది. హ్యాజ్ వచ్చి నేను వెర్బ్ థర్డ్ ఫామ్లో పెట్టాను. నేను ప్లేడ్ అనేటువంటిది పెట్టాను. నేను ఇక్కడ హ్యాజ్ పెట్టి ఏం చేశాను, నేను ప్లేడ్ అనేది పెట్టాను. అంటే ఇప్పుడు ఎలా వస్తుంది మనకి మీనింగు, నేను ఇప్పుడే క్రికెట్ ఆడాను అని మీనింగ్ వస్తుంది. ఇలా వస్తే కనుక
ఐ హ్యావ్ ప్లేడ్ క్రికెట్, నేను ఇప్పుడే క్రికెట్ ఆడాను. ఆడేశాడు, ఆడేసి వస్తున్నాడు అనమాట, ఆడి చేతిలో బ్యాట్ ఉంది. నేను ఇప్పుడే క్రికెట్ ఆడాను. ఇక్కడ చూడండి, హ్యావ్ని మీరు హ్యాడ్ కింద మార్చారనుకోండి, ఐ హ్యాడ్ ప్లేడ్ క్రికెట్ అన్నారు అనుకోండి, నేను ఒకదానికంటే ముందే క్రికెట్ ఆడాను అని. హ్యాడ్ ప్లేడ్ అనేది మనం ఇలా ఇలా ఉన్నప్పుడు మాత్రమే వాడతాం, ఒకదానికంటే ముందు జరిగింది అని. సో ఐ హ్యాడ్ ప్లేడ్ క్రికెట్, నేను ఒక పని కంటే క్రికెట్ ముందు ఆడేశాను. అది ఐ హ్యాడ్ ప్లేడ్ క్రికెట్ బిఫోర్ ఐ ఎయిట్ మై డిన్నర్, నేను డిన్నర్ చేయడానికి ముందే నేను క్రికెట్ ఆడాను అనేటువంటి మీనింగ్ వస్తుంది. ఇక ఇది చూడండి, విల్ హ్యావ్ వచ్చి థర్డ్ ఫామ్ వచ్చింది. విల్ హ్యావ్ వచ్చింది, నేను క్రికెట్ ఆడేసి ఉంటాను. ఐ విల్ హ్యావ్ ప్లేడ్ క్రికెట్, నేను క్రికెట్ ఆడి ఉంటాను. కాబట్టి దీన్ని ఏమంటాం? ప్రజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్. మళ్ళీ ఒకసారి, సింపుల్ ప్రజెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్, సింపుల్ ఫ్యూచర్ టెన్స్. ప్రజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్. ప్రజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్. కాబట్టి ఐ హ్యావ్ ప్లేడ్ క్రికెట్, నేను క్రికెట్ ఇప్పుడే ఆడాను. నేను క్రికెట్ ఒక పని కంటే ముందే ఆడేశాను. ఐ విల్ హ్యావ్ ప్లేడ్ క్రికెట్, నేను క్రికెట్ ఆడేసి ఉంటాను. ఐ విల్ హ్యావ్ ప్లేడ్ క్రికెట్. ఇది మనకి. ఇంకొకటి, హ్యావ్ బీన్ పక్కన మీరు ఐఎన్జీ పెట్టారనుకోండి, ప్లేయింగ్ అని పెట్టారనుకోండి, నేను క్రికెట్ చాలాసేపటి నుంచి ఆడుతున్నాను. ఆడుతున్నాను. ఐ హ్యావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ సిన్స్ మార్నింగ్, నేను పొద్దున్న నుంచి కూడా క్రికెట్ ఆడుతూ ఉన్నాను అనేటువంటిది మనం వాడతాం అన్నమాట. ఈ రెండు టెన్స్లు మనం ఎక్కువగా వాడం ఇంగ్లీష్లో, మనకి జనరల్గా అవి రావు, జనాలు కూడా ఎక్కువ వాడరు. చూడండి, ఐ హ్యాడ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ అంటే పాస్ట్ టెన్స్లో మీరు పని స్టార్ట్ చేసి పాస్ట్ టెన్స్లోనే జరుగుతూ ఉందన్నమాట. పాస్ట్ టెన్స్లో స్టార్ట్ అయ్యి పాస్ట్ టెన్స్లోనే జరుగుతుంది. ఐ హ్యాడ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్, నేను పాస్ట్ టెన్స్లో స్టార్ట్ చేసి పాస్ట్ టెన్స్లోనే పని జరుగుతూ ఉంది. ఐ హ్యాడ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ అని చెప్పి అర్థం చేసుకోవాలి. మూడోది చూడండి, ఐ విల్ హ్యావ్ బీన్, నేను ఒక పని స్టార్ట్ చేసి ఫ్యూచర్లో కూడా చేస్తూ ఉంటాను. నేను ఒక పని పూర్తి చేసి ఫ్యూచర్లో కూడా ఇది చేస్తూ ఉంటాను. ఐఎన్జీ వస్తే పని అవదండి. ఐ విల్ హ్యావ్ బీన్ ప్లేయింగ్, నేను ఒక పని స్టార్ట్ చేసి ఫ్యూచర్లో కూడా అది జరుగుతూ ఉంటుంది అనమాట. అంటే ఇంతకుముందు స్టార్ట్ చేశారు, అది అలా జరుగుతూ ఫ్యూచర్లో కూడా జరుగుతూ ఉంటుంది అనమాట. దాన్ని మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే. ఇప్పుడు చూడండి, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఈ 12 టెన్స్లు మీకు గనక ఒక వెర్బ్ని ఈ విధంగా గనక మీకు రాయటం వస్తే మీకు సెంటెన్స్ ఫార్మేషన్ వస్తుంది కరెక్ట్గా. రైట్, ఐ ప్లే క్రికెట్, నేను రోజు క్రికెట్ ఆడతాను. సింపుల్ ప్రజెంట్. ఐ ప్లేడ్ క్రికెట్, నేను క్రికెట్ ఆడేశాను. సింపుల్ పాస్ట్. ఐ షల్ ప్లే క్రికెట్, నేను క్రికెట్ ఆడతాను. ఫ్యూచర్ టెన్స్. ఐ ఆమ్ ప్లేయింగ్ క్రికెట్, నేను క్రికెట్ ఆడుతూ ఉన్నాను. ప్రజెంట్ కంటిన్యూస్. ఐ వాజ్ ప్లేయింగ్ క్రికెట్, నేను మొన్న క్రికెట్ ఆడుతూ ఉన్నాను. పాస్ట్ కంటిన్యూస్. ఐ విల్ బీ ప్లేయింగ్ క్రికెట్, నేను ఫ్యూచర్లో క్రికెట్ ఆడుతూ ఉంటాను. ఫ్యూచర్ కంటిన్యూస్. ఐ హ్యావ్ ప్లేడ్ క్రికెట్, నేను క్రికెట్ ఇప్పుడే ఆడాను. ప్రజెంట్ పర్ఫెక్ట్. నేను ఒక పని కంటే క్రికెట్ ముందు ఆడేశాను. పాస్ట్ పర్ఫెక్ట్. నేను క్రికెట్ ఆడేసి ఉంటాను. ఫ్యూచర్ పర్ఫెక్ట్. ఫ్యూచర్లో మీరు ఆ పని చేసేసి ఉంటారు. ఐ విల్ హ్యావ్ ప్లేడ్, నేను క్రికెట్ ఫ్యూచర్లో ఆడేసి ఉంటాను. ఫ్యూచర్ పర్ఫెక్ట్. ఐ హ్యావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్, నేను ఇంతకు ముందు నుంచి ఇప్పటిదాకా క్రికెట్ ఆడుతూ ఉన్నాను. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఐ హ్యాడ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్, పాస్ట్ టెన్స్లో స్టార్ట్ చేసి పాస్ట్ టెన్స్లోనే జరుగుతూ ఉంటుంది. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఐ విల్ హ్యావ్ బీన్ ప్లేయింగ్, మీరు ఒక పని పాస్ట్ టెన్స్లో స్టార్ట్ చేసి ఫ్యూచర్లో కూడా జరుగుతూ ఉంటుంది. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. కాబట్టి మీరు ఒక వెర్బ్ తీసుకొని ఇట్లా ఈ విధంగా 12 రకాలుగా రాయండి. 12 రకాలుగా రాసి దాని మీనింగ్స్ ఎలా వస్తాయో మొత్తం కూడా మీరు చెక్ చేసుకోవాలి. ఇది మనం నేర్చుకునే పద్ధతి అనమాట. కాబట్టి ప్రతి వెర్బ్ ఇట్లా రాసుకోండి. రాయగలరో లేదో చెక్ చేసుకోండి. రాసినప్పుడు మీనింగ్ ఎలా వస్తుందో మీరు గమనిస్తూ ఉండండి.
రైట్. సో ఈ వీడియో మీకు బాగా నచ్చుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. రైట్, ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు ముందు వస్తాయి. మీకు వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ డే టు యూ ఆల్.